Okay, next one, square root of minus 47 plus I into 8 root 3. ఈ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కంపేర్ విత్ a ప్లస్ ఐబి. సో దీన్ని మనం a ప్లస్ ఐబితో కంపేర్ చేసుకుందాం. దెన్ we get the real and imaginary parts. The real part a is equal to minus 47 without I లేకుండా అది రియల్ పార్ట్ అవుతుంది. అట్లానే విత్ ఐ పక్కన ఉన్నటువంటిది ఇమాజినరీ పార్ట్. ఓకే, నౌ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. ద మాడ్యులస్ వాల్యూ ఈస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ద ఫార్ములా. సో మైనస్ 47 హోల్ స్క్వేర్, a square means minus 47 whole square, which is equal to 2209. Okay, so minus 47 దీన్ని స్క్వేర్ చేస్తే 2209 వస్తుంది, ప్లస్ 8 root 3 స్క్వేర్, b స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. సో 8 స్క్వేర్ అంటే 64, రూట్ 3 స్క్వేర్ అంటే 3, 64 3 192 we get. Okay, so totally this is equal to 2401. So under root 2401 means it is equal to root of 49 whole square. So square root cancel. We get modulus of z is equal to 49. Okay. Now write the formula for square root. Minus 47 plus I into 8 root 3. So ఈ నెంబర్కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. So the formula is plus or minus of square root of mod z plus a by 2. ఇక్కడ ఇమాజినరీ పార్ట్కు ముందు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ mod z మైనస్ ఏ బై 2. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇమాజినరీ పార్ట్కు ముందు ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్. సో అది డిఫరెన్స్ ఫర్ స్క్వేర్ రూట్స్. ఓకే, నెక్స్ట్ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మోడ్ జెడ్ దట్ మీన్స్ 49 ప్లస్ ఏ మీన్స్ 40 మైనస్ 47. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఏ మీన్స్ మైనస్ 47 బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ mod z means 49 minus a means minus plus 47. Okay, so that is equal to plus or minus square root of 49 minus 47, which is equal to 2. Okay, plus I into 49 plus 47, 40 plus 40 80, 9 plus 7 16, 96 by 2. So that is equal to plus or minus root of 2 by 2 means 1, root 1. Okay, root of 1 plus I into root of 248. Okay, so 248 96. So finally square root of minus 47 plus I into 8 root 3 is equal to plus or minus of root 1 అంటే 1 వస్తుంది, ప్లస్ I into root 48. సో 48 అంటే 16 3 తీసుకుంటాం. సో రూట్ ఆఫ్ 16 అంటే 4 బయటకు వచ్చేస్తుంది, అండ్ రూట్ 3 ఈజ్ ఇన్ అండ్ రూట్ 3 ఈజ్ దేర్. ఓకే, సో 16 3 రాసుకుంటాం, రూట్ 16 అంటే 4 వస్తుంది, 3 అనేది రూట్ లోపలే ఉంటుంది. ఫైనల్లీ ద స్క్వేర్ రూట్ ఆఫ్ minus 47 plus I into 8 root 3 is equal to plus or minus of 1 plus I into 4 root 3. Okay, that is the answer.